आंध्र प्रदेश के विजयनगरम में दलित ईसाइयों को शेड्यूल्ड कास्ट यानी एससी का दर्जा देने और ईसाइयों पर मुबैना हमलों को रोकने के मुतालबे पर एक बड़ी पुरअमन रैली निकाली गई। ज़िले मरकज़ के किले से सिम्स चर्च तक मुख्तलिफ गिरजाघरों के पादरियों और ईसाई तंजीमों के अरकान ने रैली में शिरकत की। इस मौके पर संघ मित्रा RS जॉन ने हुकूमत से मजहबी आज़ादी और आईनी हुकूक के तहफ़्फ़ुज़ का मुतालबा किया। उन्होंने कहा कि मजहब तब्दील करने से ज़ात तब्दील नहीं होती, इसलिए दलित ईसाइयों को SC का दर्जा दिया जाना चाहिए। शिरका ने हुकूक के तहफ़्फ़ुज़ के लिए पुरअमन जदोजहद जारी रखने का अज़म ज़ाहिर किया। కాని వారికి రాదు అని రాశారు। రాజ్యాంగం ఏం చెప్తుందంటే రాష్ట్రపతి గారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, అతను తప్పకుండా ప్రధానమంత్రి సలహామే చేయాలి, లేకపోతే రాజ్యాంగంలో ఏది చెప్తుందో అదే చేయాలి। అది చేయకుండా రాష్ట్రపతి గారు కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పడంలో భారతదేశం ఏమైనా హిందూ దేశమా? భారతదేశం హిందూ దేశం కాదే। భారతదేశం లౌకిక దేశం, భారతదేశానికి ప్రభుత్వానికి మతం లేదు। అందువల్ల కేవలం హిందూ మతం వారికే ఇది చెల్లుతుంది అన్నది ఆర్టికల్ 25 ప్రకారంగా కానీ లేదా రాజ్యాంగం ప్రకారం కానీ అది రాజ్యాంగానికి వ్యతిరేకం। ఈ విషయంలో సుప్రీంకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టుకి మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని మేము నమ్ముతున్నాం। లేని పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన మన పూర్వ సుప్రీంకోర్టు జడ్జి గారు బాలకృష్ణ గారు ఇచ్చిన రిపోర్ట్లో అది వస్తుందని మేము నమ్ముతున్నాం। ఈ రెండు రాకపోయినా పార్లమెంట్లో 1956లో సిక్కులకు ఎలాగిచ్చారో, 1990లో బుద్ధిస్టులకు ఎలాగిచ్చారో, అలాగే హిందూ మతం నుంచి ఏ మతంలోకి వెళ్ళినా ఎవరైతే హరిజనులుగా జన్మించారో వాళ్ళకి ఆ యొక్క బెనిఫిట్స్ ఇవ్వాలి। ఎంచేతంటే భారతదేశంలో మట్టుకే పుట్టగానే కులం వస్తుంది, ప్రపంచంలో ఎక్కడా కూడా కులం రాదు। భారతదేశంలో పుట్టగానే ఆడు గొప్పోడైనా పేదోడైనా కులం వస్తుంది। మాలోడికి పుట్టినోడు మాలోడు, రాజుగారికి పుట్టినోడు రాజుగారు, పంతులు గారికి పుట్టినోడు పంతులు గారు, చచ్చిపోయినంత వరకు కులం పోదు। ఈ కులం అనేది మన చర్మం లాంటిది, చచ్చిపోతే కానీ పోదు। మతం అనేది మనం వేసుకున్న ఈ యొక్క వస్త్రాలు లాంటివి, నచ్చినప్పుడు నచ్చిన మతాన్ని మనం స్వీకరిస్తాం, అలాగే స్వీకరించవచ్చు అని రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది।